చలో విజయవాడ వెళ్లకుండా ఆశా వర్కర్ల అరెస్ట్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బటిప్రోలు మండల పరిధిలోని ఆశా వర్కర్లు చలో విజయవాడ కార్యక్రమానికి హాజరు కాకుండా బుధవారం పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం, గ్రూప్ ఇన్సూరెన్స్, సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సంక్షేమ పథకాలు తదితర కనీస కోరికలను చెల్లించకుండా గురువారం చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడితే ప్రభుత్వం వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ఆశా వర్కర్లు అడుగుతున్న 12 న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు జి సుధాకర్, ఎం సత్యనారాయణ, మనోజ్, మండల పరిధిలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇప్పటికైనా కానీ స్పందించి ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలి, లేకపోతే రాబోయే రోజుల్లో తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి వచ్చిందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సోదరులారా, ఆశా వర్కర్లు వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 8వ తారీఖు అనగా రేపు చలో విజయవాడ కార్యక్రమం పేరుతో ఇక్కడ విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. వాళ్ళ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల చేత వెట్టిచేకరి చేస్తూ ఉంది. వారికి కనీసమైనటువంటి సెలవులు కానీ, మెడికల్ లీవులు కానీ, మెటర్నల్ లీవులు కానీ ఏం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఏ పనికిరానటువంటి ఫోన్లు ఇచ్చి మొత్తం కూడా యాప్ల్లో డౌన్లోడ్ చేయాలని చెప్పి రకరకాల యాప్లు ఇస్తూ ఉన్నారు. పరిభారం పెరిగిపోతూ ఉంది. వాళ్ళకి డ్యూటీకి సంబంధించిన దాంట్లో కూడా సమయపాలన లేకుండా అయిపోతూ ఉంది. దగ్గర 11 డిమాండ్ల పరిష్కారం కోసం 11 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఏదైతే నోటీసుని మొత్తం కూడా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి, దాంతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి, అన్ని జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ వాళ్ళకు కూడా ముందుగానే నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కింది స్థాయిలో ఉన్నటువంటి సబ్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో, పిఎస్సీలు ఏదైతే ఉన్నాయో, పిఎస్సీలో ఉన్నటువంటి డాక్టర్ గారికి కూడా ఇదిగో మేము పలానా 8వ తారీఖున మా డిమాండ్ల కోసం, మా సమస్యల పరిష్కారం కోసం విజయవాడ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం, వెళ్తున్నామని చెప్పేసి తెలియపరిచారు, ముందుగానే తెలియపరిచారు. కానీ ప్రభుత్వం ఏదైతే ఆశా వర్కర్లు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏదైతే అడుగుతా ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఆశా వర్కర్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది. ఈపాటికే మన బాపట్ల జిల్లాలో, దాంతోపాటు ప్రధానంగా మన బటిప్రోలు మండలంలో కూడా ఆశా వర్కర్లు వాళ్ళ డ్యూటీలో ఉండి, వాళ్ళ పిఎస్సీలో సబ్ సెంటర్లో ఉండి వాళ్ళ డ్యూటీ చేసినటువంటి క్రమం ఏదైతే ఉందో అక్కడికి పోలీసు వారు మొత్తం కూడా వెళ్ళేసేసి మొత్తం వాళ్ళ డ్యూటీలో ఉండి వాళ్ళకి ఏదైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరం కూడా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కానీ మనం అడుగుతా ఉన్నాం. ఒకటి కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు 5 గంటల తర్వాత మేము చెప్తామని చెప్పేస్తున్నారు, అప్పుడు దాకా ఉండాలని చెప్పేసి దాంతో చెప్తా ఉన్నారు. రేపు కార్యక్రమం వాళ్ళు జరుగుతూ ఉంటే ఈరోజే ముందుగా తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేయడం అనేది ఈ ప్రభుత్వానికి తగదు. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే